ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. ఏంటి తల్లి కూతురు కాంబో కట్టుకున్నాం అనుకుంటున్నారా? ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో త్రిమూర్తుల వ్రతం అయితే జరుగుతుంది. మా పెద్దమ్మ కూడా వచ్చిందనమాట పూజకి. మా మమ్మీ నేను ఒకటి ఇలాంటి శారీస్ కట్టుకోవాలని చాలా నుంచి అనుకుంటున్నాం. ఈరోజు కట్టుకున్నాం అనమాట. ఆస్తికి కొంచెం ఫీవర్గా ఉంది, చాలా డల్గా ఉంది. తను అలా ఉంటే అసలు చూడడానికి ఏం బాగాలేదు. ఇంకా ఈరోజు పూజ కథ నేనే చదువుతున్నాను. కథ చదివే ముందు మమ్మీ పూజలు అన్నీ అరేంజ్ చేసుకొని సర్దుకొని దీపాలు అయితే పెట్టేస్తుంది అనమాట. కార్తీక మాసంలో చేసుకుంటారండి త్రిమూర్తుల వ్రతము. చాలా మందికి తెలిసే ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పూజ 3 మేళాలు అంటారనమాట. ఈ పూజను అమ్మ చేసేది 3 మేళాల పూజ. అంటే 9 కలశాలు, 9 కొబ్బరికాయలు, 9 అన్ని 9 దీపాలు అన్ని 9 లెక్క పెట్టుకోవాలి. ఆ వెనకాల కనిపిస్తుంది కదా, అది రేల దుబ్బి అంటారు. దొరికితే తప్పకుండా పూజలో పెట్టుకోవడం చాలా మంచిదని చెప్పేసి మా నాన్న ఊరు నుంచి తీసుకొచ్చారనమాట వెళ్ళి రేల దుబ్బిని. అండ్ ప్రజెంట్ మా అమ్మ అయితే దీపాలు వెలిగిస్తుంది. దీపాలు వెలిగించి కూర్చున్న తర్వాత పూజ అయితే మొదలు పెట్టేస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా పూజకి కథ నేనే చదివాను. ఇయర్ కూడా నేనే చదువుతున్నాను. ఎంతైనా అదృష్టం ఉండాలి కథ చదవడానికి కూడా. ఏ ఫ్యామిలీలో చేసుకుంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు ఆ కథ చదువుకోకూడదంట, వేరే వాళ్ళు చదవాలంట. పెళ్ళయ్యాక నా గోత్రం ఇంటి పేరు మారిపోతుంది కాబట్టి నేను చదువుతున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ నేనే చదివా, ఈ ఇయర్ నేనే చదివాను. ఇంకా మంచిగా లాస్ట్ ఇయర్ అయితే కొంచెం ముందు చేసాం. ఈరోజు కొద్దిగా ఒక వారం లేట్ అయిందనమాట. అందరం మంచిగా రెడీ అయ్యి కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఈ పూజ చేసుకోవడం మమ్మీకి చాలా ఇష్టం, ఎప్పుడు మిస్ అవ్వదు, మర్చిపోదు కూడా. అందుకే మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నామని అనుకుంటాను నేనైతే. నేను కథ ఎలా చదివాను అనేది కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. ఖచ్చితంగా కథ చదివిన వీడియో క్లిప్ కూడా నేను డెఫినెట్గా యాడ్ చేస్తాను దీనికి. అండ్ మంచిగా కథ చదవడానికి రెడీ అయిపోయి కూర్చున్నాను అనమాట. స్టూల్ మీద కూర్చొని బుక్ పట్టుకున్నాను. మా హస్బెండ్ కూడా నా పక్కనే నుంచున్నారు. హాసిని పడుకుంది. ఆయన కెమెరా తిప్పగానే సభకు నమస్కారం అన్నారనమాట. ఎలానే అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అండ్ పూజ అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాము. మమ్మీ అయితే పూజ చేసే ముందు దీపాలు వెలిగించేసి దేవునికి అగరబత్తి అన్నీ తిప్పి పెట్టేస్తుంది అనమాట. ఎందుకంటే పూజ స్టార్ట్ అయ్యాక 7 స్టోరీస్ ఉంటాయి. 7 స్టోరీస్కి మధ్యలో గోవింద చెప్పుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకుంటారు అనమాట. కలశంలో తీసిన కొబ్బరికాయ కొట్టుకోవాలి. సో స్టోరీ అయితే స్టార్ట్ చేసేద్దాము దేవుని పూజది. అండ్ మిడిల్లో నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఓకేనా, స్టార్ట్ చేసేద్దామా? తదుపరి ఆచమనం చేయవలను. ఆచమనం: ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం విష్ణేశాయ స్వాహ, ఓం మధుసూదనాయ స్వాహ, ఓం త్రివిక్రమాయ స్వాహ, ఓం వాసునాయ స్వాహ, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుష్మనాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధరోక్షాయ నమః, ఓం నారసింహనాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హర శ్రీకృష్ణాయ నమః. వస్తువులు మిమ్మల్ని పూజించవలను అని అడిగాను. ఓ విప్రుడా, మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు, కొంచెముతోనే తృప్తి చెందుతాము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసల సామాగ్రి చాలును, మాకు వీటితోనే మేళా చేయుము. 3 మట్టి చిలువలను గంజాయిని నిలిపి అందులో నిప్పు వేయవలను. దీప ప్రముదలు 3 వేసి అందులో నూనె వేసి వత్తులు వేసి ఆకులు చెక్కలు జాగ్రత్తగా చేసి ఉంచి రాత్రి మొదటి గడియలో నీ అదనమాట సంగతి. నా కథ విన్నారు కదా. వాయిస్ గురించి ఏమి ఇబ్బంది పడకండి, నాకు బాగా జలుబు చేసేసింది అనమాట. హాస్ని జలుబు నాకు వచ్చేసింది. ఇంకా ప్రతి కథకి తర్వాత కొబ్బరికాయ కొట్టాలని చెప్పాను కదా, చిన్న స్టోరీస్లా ఉంటాయి అందులోని. ప్రతిసారి మా మమ్మీ అయితే లేచి ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకొని అయితే కొడుతుంది. మమ్మీ ఒకటి, డాడీ ఒకటి, అన్నయ్య ఒకటి, పెద్దమ్మ ఒకటి, అలా అందరూ కొబ్బరికాయలు అయితే కొట్టేశారనమాట. అన్నీ క్యాప్చర్ చేయడం కుదరలేదు, ఎందుకంటే నేను ఇక్కడ కథ చదువుతున్నాను కాబట్టి. ఒక దగ్గర మా అన్నయ్య ఆర్ మా హస్బెండ్ ఫోన్ షిఫ్ట్ చేసుకొని చిన్న క్లిప్స్ అయితే తీశారనమాట పూజకి సంబంధించి. ఎవరికైనా త్రిమూర్తుల వ్రతం ఫుల్ పూజ మొత్తం ప్రాసెస్ ఎలా కావాలో ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఈ పూజ ప్రాసెస్ అంతా చెప్పండి అక్క అంటే డెఫినెట్గా నేను వీడియో తీసి పెడతాను. ఇంకా దేవుడికి ప్రసాదం కూడా చూపించేసింది అమ్మ. చూపించేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేసింది. గారెలు, బూరెలు, పరవన్నం, పులిహోర అయితే చేసింది అనమాట. మా అన్నయ్య కూడా ఇక్కడ పక్కన కొబ్బరికాయ కొడుతున్నాడు. ఇంకా మా డాడీ వచ్చేసి గంజాయి వెలిగించి అందులో పెట్టారనమాట. మీకు ఎక్కడ దొరికిందక్క గంజాయి అని అనుకోకండి,
ఊరు నుంచి తెచ్చుకున్నాము. చాలా ఒక 2 ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నాం అనమాట. ప్రతి సంవత్సరం ఈ పూజకి గంజాయి కంపల్సరీ కాబట్టి దాచుకుని కొంచెం కొంచెం పూజలో వేసుకుంటుంది మమ్మీ. ఊరు నుంచి 2 ఇయర్స్ బ్యాక్ తెప్పించుకున్నది అనమాట. ఎందుకంటే పూజకి మెయిన్ అదే కాబట్టి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వ్రతం బుక్లో మనకి మంగళహారతి పాట కూడా ఉంటుంది, అది కూడా పాడేస్తుంటే మా మమ్మీ అయితే హారతి అయితే ఇచ్చేసింది అనమాట అక్కడ దేవుడికి. అలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ పూజ ఇంకా బాగా జరిగిందని అనిపించింది పర్సనలీ నాకు. ఎందుకో తెలీదు. మా మమ్మీకి అయితే కార్తీక మాసం వచ్చిందంటే ఈ పూజ చెయ్యందే మమ్మీకి అసలు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. డెఫినెట్గా చేయాలి, ఏ సంవత్సరం మర్చిపోదు. అది ఒక అలవాటు అండి. ఒకసారి చేసుకుంటే ప్రతి సంవత్సరం ఇంకా పూజ చేసుకోవాలి. ఇది డెఫినెట్గా పూజ చేస్తేనే ఇంకొంచెం మనం హ్యాపీగా రిలీఫ్గా ఉంటాము, మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా చేసుకుంటుంది మా మమ్మీ. అండ్ మా డాడీ మా మమ్మీ ఇద్దరు సపోర్ట్ చేసి మంచిగా పూజ పనులన్నీ దగ్గరుండి చేసుకుంటారు అనమాట. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ దెమ్. నేను మా అన్నయ్య చాలా లక్కీ అని చెప్తున్నాను. ప్రజెంట్ పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. ఇంకా సాష్టాంగ నమస్కారం పెట్టుకుంటుంది మా మమ్మీ. మా డాడీ అలానే నుంచుని ఒకసారి కూర్చొని ఒకసారి నమస్కారం అయితే చేసుకున్నారనమాట. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ స్పేస్ లేకుండే సాష్టాంగ నమస్కారంకి. మమ్మీ చేసింది కాబట్టి డాడీ అలా నార్మల్గా పైనుంచి దండం అయితే పెట్టుకున్నాడు. పూజ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇదనమాట పూజ విధానం. చూశారు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఫోటో పెట్టుకొని 9 కలశాలు, వినాయకుడి ఫోటో, పసుపుతో వినాయకుడిని చేసుకోవాలి. 9 దీపాలు, 9 అరటిపళ్ళు, వక్కలు అవన్నీ 9 వేసుకోవాలి. అటు సైడ్ ఉన్నది రేళ్ళ దుబ్బి అంటారనమాట. అది ఎక్కడ దొరికితే తెచ్చుకొని పెట్టుకోవాలి. మేము కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోలేదు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, మమ్మీ కార్తీక మాసం చేసుకోలేదు. ఈరోజు ఉపవాసం ఉంది, పూజ చేసింది కాబట్టి. ఇంకా తులసి చెట్టు దగ్గర ఒక ఉసిరి చెట్టు కూడా తీసుకొచ్చి, ఉసిరి చెట్టు కొమ్మ ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి తులసి చెట్టుతో పాటు అది కూడా నాటేసి మమ్మీ ఈరోజు 365 ఒత్తులు అయితే వెలిగించేద్దాం అనుకుంది. ఆ చెట్టుకి ఉసిరికాయలు భలే ఉన్నాయి, చిన్న చిన్న ఉసిరికాయలు. ఆ కొమ్మ మొత్తం ఉసిరికాయలే ఉన్నాయన్నమాట. అది కొంచెం సైడ్కి పెట్టారని మా హస్బెండ్ వచ్చేసి అక్కడ మంచిగా సెట్ చేసేస్తున్నారు కొమ్మని స్ట్రైట్గా. మా డాడీ కొంచెం క్రాస్గా పెట్టారంట. ఈలోపు అక్కడ హాస్ని వచ్చి హడావిడి చేద్దామని ట్రై చేసింది, కానీ తెలిసిందేగా తనకి ఒంట్లో బాగాలేదు. వెంటనే ఎత్తుకున్నారనమాట మా వార్తని. ఇంకా మమ్మీ ముగ్గు వేసి దీపాలు వెలిగించడానికి అక్కడ అన్నీ రెడీ చేసుకుంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ అయితే కార్తీక మాసం చాలా బాగా చేసుకునేది. ఈ ఇయర్ నా వల్లే చేసుకోలేదు అనిపించింది, నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో తప్పదు కదా. ఇంకా ఉపవాసం ఉన్నాను కదా, ఈరోజు సండే, కార్తీక మాసం లాస్ట్ సండే. సో ఇంకా దీపాలు వెలిగించేసుకుంటే మనం కార్తీక మాసం చేసినట్టే అవుతుంది కదా, 365 వేసేసుకుంటే అని చెప్పేసి మమ్మీ ఇక్కడైతే 365 ఒత్తులు అందరికీ వెలిగించేసింది అనమాట. 5 అంటే మా మమ్మీ, డాడీ, అన్నయ్య. మా అన్నయ్య చేయి కనిపిస్తుంది అక్కడ, ఒత్తులు వెలిగిస్తున్నాడు. మమ్మీ, డాడీ, అన్నయ్య, హాసినికి అండ్ మా వారికి. నాకైతే వెలిగించలేదులేండి, ఎందుకంటే 9th మంత్ వచ్చేసింది కదా. సో అందుకని నాకు దీపాలు వెలిగించలేదు. వాళ్ళకి మాత్రం వెలిగించేశారనమాట. ఎందుకంటే మనం 9th మంత్లోకి వచ్చాక పూజలకి వెళ్ళకూడదు, ఇంకా ఇంట్లో పూజ కాబట్టి కోఆపరేట్ చేయాలి తప్పదు ఈసారికి. అండ్ మమ్మీ అయితే పూజ చేసేసుకుంది, దీపాలు పెట్టేసుకుంది, మంచిగా ఉపవాసం చేసి అన్ని పూజలు బాగా చేసుకుంది అనిపించింది. మమ్మీకి అదేంటో పూజలు అంటే ఎక్కడ లేని ఓపిక వస్తుంది, ఉపవాసాలు చేసేస్తుంది, 2 పూటలు స్నానం చేసి ప్రసాదాలు చేసేస్తుంది రెడీ అయిపోయి. అంత ఓపిక నాకు అస్సలు ఉండదు. మీరు ఎవరికైనా ఉంటే కమెంట్ చేయండి. ఇంకా పూజ అయితే ఎంత బాగా జరిగిందో అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మమ్మీ ఎప్పుడు పూజ చేసినా నేనే హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకో తెలీదు. మమ్మీ అంత భక్తి లేకపోయినా నేను కూడా అప్పుడప్పుడు పూజలు చేస్తానులేండి. తనలా మా అమ్మలా చేయలేను, కానీ కొంచెం బాగా చేస్తాను. మా అమ్మ ఏంటంటే దేవుడి తర్వాతే మనం కదా అని దేవుడికి చాలా, మా ఇంట్లో ఆల్మోస్ట్ దేవుడి వస్తువులు వెండి కానీ చాలా ఎక్కువ ఉంటాయి దేవుడికి సంబంధించినవి. మా మమ్మీ అలా చేస్తుంది అనమాట, అన్నీ తీసుకొచ్చి ఇంట్లో. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అమ్మ, నాన్న, మా హస్బెండ్, మా అన్నయ్య, ఇంకా మాకు తెలిసిన అంకుల్, అక్క అనమాట వచ్చారు ఈరోజు భోజనంకి. మా పెద్దమ్మ ఇక్కడ అందరికీ వడ్డిస్తుంది, నేను ఇప్పుడే తిన తర్వాత తింటా అని. అండ్ లాస్ట్లో మమ్మీ నాకైతే వాయనం అయితే ఇచ్చిందనమాట. కథ చదివినందుకు. ఇంకా ఆడపిల్లని కదా, కార్తీక మాసంలో భోజనం చేసి వాయనం అయితే తీసుకోవాలి. సో ఈరోజు భోజనం చేసి వాయనం తీసేసుకున్నా. చాలా హ్యాపీ. సబ్స్క్రైబ్.